హలో గాయ్స్, దిస్ ఇస్ సుష్మిత పాసం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా కాలేజ్లో ఉన్నాను, మా యూనివర్సిటీలో ఉన్నాను. సో ఈరోజు ఇక్కడ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ కాంపిటీషన్ జరుగుతుందన్నమాట. సో ఈరోజు ఆ బ్యాడ్మింటన్ కాంపిటీషన్ ఎలా జరుగుతుందో నేను మీకు చూపిస్తా. నాకైతే బ్యాడ్మింటన్ ఇండియాలో ఉన్నప్పుడు ఏదో ఆడుకునేదాన్ని, ఇక్కడికి వచ్చినాక అసలు ఇప్పటివరకు బ్యాట్ ముట్టుకోలే. సో దీక్షిత ఉంది నాతోని. హాయ్ చెప్పు దీక్షిత. హాయ్. సో నేను దీక్షితనే ఆడుకోవాలి ఈరోజు. ఇది కోర్ట్ అన్నమాట. ఇక్కడ ప్యానెల్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చెక్ చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే స్టూడెంట్స్ అందరు వస్తున్నారు. సో ఒక్కొక్కళ్ళు ఏంటంటే వార్మప్ లాగా ఊరిక కోర్టులో ఆడుకుంటున్నారు. వార్మప్స్ చేద్దాం అనుకుంటూ అంటే వార్మప్ చేసుకుంటున్నారు అందరూ. హాయ్ చెప్పు సంపత్. హాయ్ చెప్పండి చెప్పండి హాయ్ చెప్పండి. సబ్స్క్రైబర్స్ అనండి. సో సాత్విక్ అనమాట. హాయ్ చెప్పరా. చల్లగుండండి అందరూ. ప్రాక్టీషనర్ వచ్చేసింది. కొంచెం ప్రాక్టీస్ చేసుకొని నేను దీక్షిత ఆపోజిట్లో ఉంటూ ప్రాక్టీస్ చేసుకున్నాము. ఇప్పుడే నేమ్ బోర్డులో నేమ్స్ ఇస్తున్నారనమాట, ఎవరెవరెవరితో ఆడాలి, ఏ టైంకి ఆడాలి అని చెప్పేసి. సో యూ క్యాన్ వాచ్ దాట్. సో ఈ స్క్రీన్లో అయితే బ్యాడ్మింటన్ ఎవరెవరు టీమ్స్ ఎట్లా పేరప్ అని చెప్పేసి ఈ స్క్రీన్లో విజిబుల్ చేస్తున్నారు. ఇక్కడైతే పైన టోటల్ 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, సెమీఫైనల్ లాగా చూడాలి. కాకపోతే ఒక్కొక్కసారి షఫుల్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ ఒకరితో పేరప్ చేసి నెక్స్ట్ టైం చూసేసరికి ఇంకొకరితో పేరప్ చేస్తున్నారు. సో చూడాలి ఎవరెవరితో ఫిక్స్ అయి ఉన్నారు అలా. సో ఇప్పుడైతే అందరు వచ్చి నేమ్ బోర్డులో నేమ్స్ చెక్ చేసుకుంటున్నారు, వాళ్ళ పేర్స్ ఎవరు ఏంటి అని చెప్పి. ఇందాక మారాలని కనిపించింది కదా, ఈ అమ్మాయి. సే హాయ్. సో ఈ అమ్మాయి నా కాంపిటీటర్ అనమాట, నా ఆపోజిట్లో ఉండి ఆడుతుంది. దీక్షిత మళ్ళీ మారిపోయింది. సో ఈ పిల్ల ఇప్పుడు నాతో ఆడదంట, వేరే ఆమెతో ఆడటానికి వెళ్తుంది ఆమె. సో సాడ్ కదా. ఉమెన్ సింగిల్ స్టార్ట్ అయిపోతున్నాయి. అదిగో వాళ్ళందరికీ పట్టెళ్ళినందుకే అందరూ ఆటగాళ్ళు అందరు సిద్ధంగా ఉన్నారు. సంపత్ లాంటి వాళ్ళు అయితే ఎంకరేజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సుదీప్ అయితే చూడండి ఎట్లా చూస్తున్నాడు. కరువులో ఉన్న బాధ్యతలు ఇద్దరు ఇక్కడనే ఉన్నారు. సో మెల్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ మ్యాచ్ మారేలా ఆడుతుంది. సప్పని ఆడుతుందిరా. గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ రౌండ్ కాబట్టి అందరు చాలా కాన్సన్ట్రేషన్తో చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ రౌండ్స్లో వాళ్ళు ఆడాలి కదా, సో ప్రిపేర్ అవుతున్నారు అనమాట రూల్స్ తెలుసుకొని. గేమ్ చూసి బోర్ కొట్టేస్తుంది కదా, చిన్నగా జరుగుతుంది అని చెప్పేసి నేను ఇక పక్క కోర్టులోకి వచ్చి చూస్తే ఇక్కడేమో ఇద్దరు పిల్లలేమో బాస్కెట్ బాల్ ఆడుతున్నారు, బాగా పడలేదు. అండ్ ఇక్కడైతే వీళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కమ్ లెట్స్ వాచ్. ఇక్కడేమో వీళ్ళు డ్యాన్స్ వేసే వాళ్ళు సడన్ గా అక్కడికి వెళ్ళిపోయి ఆగిపోయారు. నాకు అసలు నచ్చల. నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఆగిపోయారేమో అనిపించింది. ఇటు సైడ్ ఏమో ఈ బాబు మళ్ళీ ట్రై చేస్తున్నాడు అనమాట బాస్కెట్ లోకి బాల్ వేయడానికి. సార్ అయితే కరెక్ట్ గా పడింది. సో ఇతన్ని కూడా కొంచెం ఫ్రేమ్ లోకి తీసుకొద్దామని చెప్పేసి లైఫ్ ఇద్దామని చెప్పి నా వీడియోలో క్యాప్చర్ చేశాను. చూడాలి ఈ అబ్బాయి వైరల్ అవుతాడా లేదా అని చెప్పి. నాకైతే అసలు తెలియడం లేదు ఆయన అసలు ఎందుకు నవ్వుతున్నాడని. నేను వీడియో తీయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నన్ను చూసి ఆయన నవ్వుతూనే ఉన్నాడు. దీక్షిత స్టార్ట్ చేసింది గేమ్. దీక్షిత ఇక్కడ ఆడుతుంటే ఆపోజిట్ సైడ్ అటు సైడ్ బాయ్స్ కూడా ప్యారలల్ గా జరుగుతుంది అనమాట. సో అటు సైడ్ సుదీప్ అన్న ఇంకా సంపత్ కూడా ఆడుతున్నారు గేమ్. చూడండి సంపత్ ఇంకా సుదీప్ అన్న ఇద్దరు పడిపోయి ఎగిరి గెంతి ఆ రకంగా ఆడుతున్నారు అనమాట. సో గేమ్ అయితే 15 పాయింట్స్కి జరుగుతుంది అనమాట. సిగ్గుపడుతున్నాడు ఆయన. సో గేమ్ అయితే 15 పాయింట్స్ జరుగుతుంది. 2 రౌండ్స్ అంటే 2 టైమ్స్ ఆడాలి గేమ్ ఆడేవాళ్ళు. కోర్ట్ ఇంటర్చేంజ్ అయ్యి ఒకసారి, నార్మల్గా ఒకసారి. దీక్షిత యొక్క కాంపిటీటర్ అయితే మంచిగా ఆడుతుంది. దీక్షిత చాలాసార్లు లూజ్ అయింది పాయింట్స్ అయితే.
చూడాలి, తను వచ్చిన తర్వాత స్కోర్స్ చెప్తుంది. సో వీ కెన్ వాచ్ దట్. సో నా యూట్యూబ్ ఛానల్ని ప్రమోషన్ చేస్తా అని చెప్పి చెప్తున్నాడు ఆయన. మీ సైడ్ నుంచి నాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు? సుమంత్, సారీ సుమంత్, చెప్పండి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారు మీ సైడ్ నుంచి? అటెండ్ కాదు, ఇట్లా ఫ్రేమ్లోకి రండి. క్యాండిడేట్ మూలకు ఉండకూడదు కదా, మధ్యలో ఉండాలి. రికార్డ్ అవ్వలేదు. అప్పుడు కెమెరాలో మంచిగా కనపడాలి, మీరు స్మార్ట్గా కనపడాలి. నా వీడియోస్ అందరూ అమ్మాయిలే చూస్తారు. సీరియస్ ఇప్పుడు. సో ఈ గ్యాప్లో సుమంత్ కూడా తన సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్నాడు. సో పోనీలే లైఫ్ ఇద్దామని చెప్పి నా వీడియోలో క్యాప్చర్ చేస్తున్నాను. మీరు కూడా వీడియోస్ చేస్తారా? కానీ ఏ మాటకా మాట వీడియో ఎడిటింగ్ మాత్రం చాలా బాగా చేశాడు, చాలా బాగుంది. సంపత్ మీ స్కోర్లు ఎంత? చెప్పు స్కోర్లు ఎంత చెప్పండి. చిత్తు కొడిపోయినారా? లేదు, ఫస్ట్ సెట్ 8, సెకండ్ సెట్ 13. మంచిగానే ఓడిపోయినారు. పర్లా, ఓడిపోవడంలో కూడా కొంచెం పరువు నిలబెట్టారు. ఓడిపోవడంలో కూడా కొంచెం పరువు నిలబెట్టారంట. సో వాళ్ళ యొక్క ఓటమిని సిద్ధుతో కలిసి పంచుకుంటున్నారనమాట, ఎలా ఓడిపోయిన సంగతి. అండ్ దీక్షిత అయితే ఫస్ట్ రౌండ్ గెలిచేసింది. ఇప్పుడు సెకండ్ రౌండ్కి బ్రేక్ ఉంటుంది అనమాట కొంతసేపు. సో ఇక దీక్షిత ఆనందం మనం మనతో పంచుకోవడానికి అయితే వస్తుంది. గెలిచిన విజయ గర్వంతో దీక్షిత మన దగ్గరకు వస్తుంది. చెప్పు దీక్షిత, స్కోర్స్ చెప్పు. స్కోర్స్ 15. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ముగ్గురు. నా గేమ్ కూడా చూడట్లేదు. ఇది అసలు ఎంత వాళ్ళు ఓడిపోయిన బాధలో వాళ్ళు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నారు అనమాట. నెక్స్ట్ నా గేమ్ అయితే ఉంటుంది, బట్ వాళ్ళైతే చూడకుండా వెళ్ళిపోతున్నారు అని చెప్పి నేనేదో వాగుతున్నాను. తిను దీక్షిత వాళ్ళ ట్విన్ సిస్టర్. హాయ్ చెప్పు. అవును, మీ స్కోర్ ఎంత? గెలిచారా ఓడినారా? ఓడిపోయినారా? ఇట్స్ ఓకే, పర్లేదు. మీరు ఆడియన్స్ యొక్క హృదయాలు గెలుచుకున్నారు. నేనైతే ఓడిపోయినా నా మ్యాచ్లో అయితే, అడ్డంగా ఓడిపోయినా. అసలు మార్కులు అయితే అమ్మాయి ఫస్ట్ రౌండ్లోనేమో నాకు 8, ఇంకా అమ్మాయికి ఏమో 15 వచ్చినాయి, నాకు 8, 15 వచ్చినాయి. సెకండ్ రౌండ్కి వచ్చేసరికి 5 పాయింట్లు వచ్చినాయి. అమ్మాయికి మిగతా పాయింట్లన్నీ అమ్మాయికి వెళ్ళిపోయినాయి. చిత్తు ఓడిపోయినాను. సో పర్లేదు, మనము ఆడియన్స్ యొక్క మనసుల్ని గెలుచుకున్నాం కాబట్టి ఈ ఆనందంతో ఇంటికి వెళ్ళిపోతున్నాను నేనైతే. నా గేమ్ అయిపోయి ఇప్పుడే బయటకు వచ్చేసాను అనమాట. చాలా దారుణంగా ఓడిపోయాను. మార్కులు కూడా చెప్పుకోవడం అనవసరం. దీక్షిత గేమే ఇంకా స్టార్ట్ అవ్వాల్సి ఉంది. గేమ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉందన్నమాట. సో నేనైతే ఈ కోర్ట్ చుట్టూ తిరుగుతున్నాను టైం పాస్ చేయడానికి. గేమ్ అయితే కొంచెంసేపట్లో అయిపోబోతుంది అనుకుంటా, చూడాలి. బట్ మెడల్స్ తీసుకొచ్చి పెట్టేశారు, విన్నర్కి ఇచ్చేది, రన్నర్కి ఇచ్చేది. వీళ్ళందరూ ఎవరంటే బ్యాడ్మింటన్ టీమ్ కోఆర్డినేటర్స్ అనమాట. ఈ కాంపిటీషన్లో నేను కూడా ఓడిపోయాను. సో నాకు కూడా ఇక్కడ ఎక్కువసేపు ఉండాలని లేదనమాట, నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుష్మిత పాసన్. బాయ్.